ఈ ఏడాది ఐపీఎల్ పూర్తిగా రద్దయినట్లేనా? మరి ఐపీఎల్ విజేతలెవరు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే. పాకిస్తాన్ భారత నివాసాలను టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తోంది. అయితే భారత్ వారికి సరైన సమాధానం చెబుతూ వస్తోంది. గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఉన్న ఫలంగా నిలిపివేశారు. దీంతో బీసీసీఐ కీలక భేటీ నిర్వహించి వారం రోజుల పాటు ఐపీఎల్ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇలా వారం రోజుల పాటు ఐపీఎల్ రద్దు కానున్నాయి. అయితే అప్పటికి పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగితే తిరిగి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. లేదంటే ఈ ఏడాదికి ఐపీఎల్ ఎక్కడితోనే ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ ఎక్కడితోనే ముగిసిపోతే ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా ఎవరిని ప్రకటిస్తారు, ట్రోఫీ ఎవరందుకుంటారనే విషయంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. జూన్ నెలలోగా ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాకపోతే ఈ ఏడాది ఐపీఎల్ విజేతలుగా గుజరాత్ టైటాన్స్ను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అలాగే గుజరాత్ రన్ రేట్ కూడా 0.793గా ఉంది. దీంతో ఐపీఎల్ కనుక రద్దయితే తప్పనిసరిగా గుజరాత్ టైటాన్స్ విజేతలుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కూడా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 11 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్ల విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. జీటీ ఆర్సీబీ సమానమైన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. గుజరాత్ నెట్ రన్ రేట్ 0.793 కాగా ఆర్సీబీ నెట్ రన్ రేట్ 0.482గా ఉంది. ఈ విధంగా ఐపీఎల్ 2025 రద్దయితే గుజరాత్ టైటాన్స్ను టైటిల్ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.